మీకు ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ అంటే హర్షత్ మెహతా స్కాము, 2G స్కాము ఇవన్నీ చెప్తారు. కానీ 3 days ముందు అతి పెద్ద స్కామ్, లైక్ దీనికన్నా 30 times పెద్దది. 30 times అంటే 15,00,000 కోట్లు. 15,00,000 కోట్లు. ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో చూడండి 15 తర్వాత. ఎందుకైందంటే ఈయన పేరు రాజేష్ మెహతా. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని నడుపుతాడు కంపెనీ పేరు. ఇదేం చేస్తుందంటే గోల్డ్ ఉంటుంది కదా, అది కరిగిస్తుంది. ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగిందో చూద్దాం. ఇది గోల్డ్ కంపెనీ రా గోల్డ్ ఆర్ నీకు గోల్డ్లో ఏమైనా ఉన్నాయి, దాన్ని విడిపించాలి, దాంట్లో సిల్వర్ ఉన్నా జింక్ ఉన్నా తీసేయాలి అనుకుంటే దీంట్లో నువ్వు ఒక 300 కోట్లు పెట్టి గోల్డ్ ఇస్తావు. 300 CR పెట్టి గోల్డ్ ఇస్తే వీడు కరిగించి ఈయన 1% తీసుకుంటాడు. 1% అంటే లిటరలీ 3 crores, 3 CR తీసుకుంటాడు. కానీ ఈయన ఎలా చెప్పాడు తెలుసా ఇన్వెస్టర్లకి, సెబీ అంటే స్టాక్ మార్కెట్లో ఉంటుంది, 300 కోట్లు ఈయనవే అంటే గోల్డ్ ఈయందే, ప్లస్ ఈ 3 కోట్లు ఈయందే అంటే 303 కోట్లు రెవెన్యూ అని చెప్పారు. సో 303 కోట్లు అంటే ఈయన స్టాక్ ప్రైస్ సంవత్సరానికి లిటరలీ 6 lakhs crores నుంచి 8 lakhs crores వరకు వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని ఎల్ఐసి పెట్టింది. ఎల్ఐసి 11% పెట్టింది. 11% అంటే ఎంత తెలుసా? 770 కోట్లు. 770 కోట్లు ఎవరి డబ్బులు? నీ డబ్బులు, నా డబ్బులు, మా అమ్మగారి డబ్బులు, మీ అమ్మగారి డబ్బులు. ఎల్ఐసి డబ్బులు కట్టేవాడు అన్ని డబ్బులు పోయాయి. 770 crores ఊరికనే వచ్చాయి. 770 crores అయినా ఎప్పుడు ఎల్ఐసి ఎందుకు ఇంక్లూడ్ అవుద్ది ఇలాంటి స్కామ్లో? 11% అంటే తక్కువ కాదు. ఆల్రెడీ వీళ్ళు ఇప్పటి వరకు సెల్ చేసేయాలి ఈ స్టాక్స్ అన్ని. ఇప్పటి వరకు ఎందుకు దాచుకున్నారు? సో ఇందులో ఎల్ఐసి ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా అంటున్నారు. చూద్దాం ఏమవుద్దో. సో ఎప్పుడు హర్షత్ మెహతా, ఈ రాజేష్ మెహతా ఆల్వేస్ గుజ్జూసే ఎందుకు ఉంటారు? నేను ఒక ఫోటో చూసాను పిఎం మోడీతో, పాత ఫోటో. ఏంది ఈయన అన్ని వాళ్ళది. చూద్దాం ఏమవుద్దో. ఇప్పుడు ఈయనకు కూడా బెయిల్ వచ్చి స్కిప్ అయిపోయి యూకే కది స్కిప్ అయిపోయాడు అనుకో, పోయే మోసం. ఇంకా మన కంట్రీలో ఎప్పుడు స్కామ్లు జరగడానికే ఉంది అనుకోవచ్చు. ఇంకా వదిలేయడం ఇంకా మనం ఇంకా అలా అని కూడా